దేవతంగమయ్య కైలాసం మంది కనుక 33 లక్షల దేవతల మరి అటువంటి కనుక దేవతలు వినిపించిండు. 11 కోట్ల విష్ణు భక్తులు 11 కోట్ల శివభక్తులైనా మరి మునేశ్వరులు కనుక కైలాసం వచ్చినారే రామరామ. అయ్యా దేవ సంగమయ్యా సంగమయ్యో ఏమంటి దేవతలారా దేవతలారా అయ్యా గాదుడు సంగమయ్యా సంగమయ్యో అల్లగ వర్గిల్లరండి దేవతలారా. అడవడి దేవదంగమయ్య కైలాసం అందు కనుక ఏమయ్యేస్తా ఉన్నాడు ఆయన. అయ్యా దేవతలారా ఇక్కడ కనుక మరి పుండరీక యాగం వేయాలి. మరి పుండరీక యాగం వేసినట్టయితే మనకు ముక్తి మోక్షం కలుగుతున్నది. ఇక్కడ కనుక దేవతలు కనుక మనము మరి గొప్ప వాళ్ళం అవుతున్నాము. పుండరీక యాగం వేయాలి దేవుడు. పుండరీకం జరపాలన్నప్పుడు పెద్దలు సిద్ధాంతులు పురోహితులు పండితులు సిద్ధాంతులు అయ్యా వాళ్ళు బ్రాహ్మణులు పిలిపించుకొచ్చి 33 కోట్ల దేవాన దేవతలు విష్ణు భక్తులు 11 కోట్లు ఒక పక్క, బ్రహ్మ భక్తులు 11 కోట్లు ఒక పక్క, అటువంటి విష్ణు భక్తులు 11 కోట్లు ఒక పక్క, శివభక్తులు 33 కోట్ల దేవన దేవతలు కలిసి ఒకతన ఓమం పుండరీకం దర్భంగా ఏరిగొండవు దొడ్డు నెయ్యిదార పోసుకుంటే 41 రోజులు ఓమం జరుపుతున్నారు. అమ్మో మండలం రోజు అటువంటిగా ఓమం జరిపి మండలం అంటే 41 రోజు మండలం రోజు అటువంటిగా ఓమం జరిపి దేవన దేవతలు దేవ సంగమయ్య ఎటువంటి అల్లపప్పాలు బెల్లపు నేతలు విందు పోయిన జరిపించరు. 33 కోట్ల దేవన దేవతల కళ్ళ చూసిన వారు ఎవరమ్మా? దేవతల గురువు బృహస్పతి. అటువంటి మాత్రం రాజుల గురువు బృహస్పతి శుక్రాచార్యుడు. 30 కోట్ల అన్న వరలు కబరాడుకులు కానింగాల రాజులు. 33 కోట్ల దేవన దేవతల కూర్చున్న వాడు. అందులో చూసిండ్రా నాయుడు విశ్వామిత్రుడు కళ్ళవారు చూసినాడు. ఇందులోపల ఎవరి భార్య సజ్జనురాలు, ఎవరి భార్య అటువంటి పుణ్యవంతురాలు, ఎవరి భార్య ప్రతిభక్తి ఎటువంటి పన్నెత్తి పత్ర నవ్వినప్పుడే 33 కోట్ల దేవన దేవతల తండ్రి ఇక నా శివుడు సంగమయ్యో సంగమయ్యో ఇది ఎవరు పరీక్ష చేసేది కాదు. ఈ 33 కోట్ల దేవన దేవతలల్లా అటువంటి జింబా 80 కోట్ల యువజతులకు అన్నం పెట్టి అధిపతి దాత బోల్లా శంకరుడు. అటువంటి కనుక వశిష్ఠ మహాముని కనుక అందులో మరి ఆ సభలో నుండి ఎప్పుడైనా లేచిండో మరి ఎవరి భార్య సజ్జనురాలు, ఎవరి భార్య ప్రతిభత అన్నప్పుడు అటువంటి దేవతలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాడ. మరి అటువంటి వశిష్ఠ మహాముని దిక్కున లేచినాడు. రామరాముడు దిక్కున లేచినాడే సభలోనా. అయ్యా ఏమండి దేవతలారా దేవతలారు ఏమయ్య సంగమయ్యా పరమేశ్వర అయ్యా ఏమంట ఉన్నదమ్మా రామరామ. ఈశ్వర లోక రక్షక అంగధర గౌరిలోల నటరాజ నటేశ్వర పాయిమా పరమేశ్వర శంకర పరమేశ్వర. మరి దేవతల కనుక నేను ఎవరి వల్ల కాదు, ఎవరి తరము కాదు. మరి అటువంటి నీవే ఈ పరీక్షలు నిజము చేయాలి. మరి దీన్ని కనుక చేయాలంటే ఎవరి భార్య సజ్జను రాదు, అది శివుని వల్లే అవుతుంది. మరి మీ వల్ల అవుతుందండి, శివుని వల్ల అవుతుంది, ఎవరి వల్ల కాదు. అవును కదా. అవును అన్నప్పుడు కనుక దేవదంగమయ్యా సభలోకున్నాడు. అటువంటి కనుక వశిష్ఠ మహాముని అన్నప్పుడైనా మరి అటువంటి కనుక వశిష్ఠ మహాముని మాటలు విని ఇవాళ నేను కనుక నేను అటువంటి కనుక మరి పంచాభిక్రియలలో పోయి నా బామ పార్వతి అటువంటి లోకమాత జగజ్జల్ని ఆది పరాశక్తి లోకమాత ఉన్నది. పార్వతి దేని పరీక్ష వస్తా మరి సజ్జనురాలా గుణవంతురాలా ప్రతిభత ఉన్నదా లేదని చూస్తానన్నాడు. భక్తులు వండిండు, ఎక్కులు పెట్టిండు, 5 ఏళ్ళ వస్తాము తిరమందు పెట్టిండు.
కైలాసం నుండి సంగం వెళ్ళినాడు దేవా ఏడికి దగ్గర శివుడు సంగం అయ్యో ఎకరాని బండాలు ఎక్కిపోతారమ్మా దిగరాని బండాలు దిగిపోతాడేమి సృష్టికర్త మూలకర్త కనుక పుట్టిన వారికి పుడి చేసేవాడు సచ్చిన వారికి తర్కం ఇచ్చేవాడు మనిన వారికి మోక్షం ఇచ్చేవాడు శివలింగమయ్యా ఏడుకొస్తాయుండలేమిగా రామన్న రామ రామ పార్వతమ్మ ఉండేటి పంచాయతీ గిళ్ళకు రాన వద్ద ఉన్నది అయ్యా 12 గుంజారా బాలబందిరేది 12 గుంజాల బాలబందిరికి నీకు శివుడి సంగమయ్య రాని వచ్చిన 30 పుట్టరి కలాది గల కులం గరిక నేను పందిరి కింద వాడరు అయ్యా కనగాన గంటాలమ్మ గంటలేవి గంట కొడుతూ ఉన్నారమ్మా సంగమయ్యా గల గంట కొడుతుడు పోపు శంకు వాసుడు పరమేశ్వరుడు లోక శంకరుడు పరమేశ్వరుడైన హర హర మహాదేవ శంభో హర 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 మహాదేవ శంభో శంకర గరగన గరగన గంట కొట్టిండు బగు 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 శంకువారి నాడు సంగమయ్యో సంగమయ్యా గంటరాల వచ్చింది గర్భం నిండు గుంటున్నది శంకురాల వచ్చింది పార్వతమ్మకి సౌల శబ్దం పడుతున్నది అమ్మో ఇవాళ ఎల్లగాని ఎల్లనటువంటి సంగమం వచ్చాను సంగమయ్యా సతిలేంది సదకోటి మీరు పదిలేంది భావనరాని 400 మాట ఒకటి ఎద్దవ 20 సత్తువ పురుషులు ఒకటి సర్గం ఒకటి అవుతున్నది రాయో కరువుతోటి కరువు లేదు చెరువుడితోటి పేదరికం లేదు భాయను చెబుతోడి ఉత్కము చేద్దని వాళ్ళని ఐవార్తి మధ్యమంగరాత్రి కోట కరోచన ముట్టించినది ఎవరో సంగమయ్య ఇవాళ నివాళించి నిలుపుకుంటా మంగళాత్రి చురువగిల్ల మలుపుకుంటారమ్మో అమ్మలారా ఆడవిల్ల పార్వతమ్మ అటువంటిగా ఎప్పుడుగా ఉత్సవం చేత పట్టుకొని తపకుమానిక సాంబాలము చేత పట్టుకొని అంతపూరి మెడలకి వెళ్ళి బయలు పట్టే దేవుడు పార్వతమ్మ అమ్మ బయలునాది పార్వతమ్మ అది బయలునాదో పార్వతమ్మ అది బయలునాదో పార్వతమ్మ 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 ముఖాల గర్వాగానే పార్వతమ్మ ముందుగా దాటినాదో పార్వతమ్మ ముందుగా దాటినాదో పార్వతమ్మ అయ్యా గంటల గర్వాగాని పార్వతమ్మ గంటల గర్వాగాని పార్వతమ్మ గర్భంలో వెళ్ళినాదో పార్వతమ్మ గర్భంలో వెళ్ళినాదో పార్వతమ్మ గంగాల దారువాడా పార్వతమ్మ ఎల్లవస్తమన్నారమ్మా పార్వతమ్మ బయటకుల్లాకేమో పార్వతి బయటకుల్లాకేమో పార్వతమ్మ అడవస్తున్నారమ్మో పార్వతమ్మ అడవస్తున్నారమ్మో పార్వతమ్మ గులాగమ్మ తల్లతమన్నారమ్మా పార్వతం తల్లివస్తమన్నారమ్మా పార్వతమ్మ వచ్చిన పడతానెల్లో పార్వతమ్మ అల్లారము చీనాది పార్వతమ్మ అల్లారము చీనాది పార్వతమ్మ చెంగుతాడి ముఖ్యం బట్టి పార్వతి పరారు శుద్ధి
పూజ లింగాల లింగ పూజ సంకలన లింగానికి సదకోటి పూజ కడుతున్నదమ్మా పార్వతమ్మ నీ భక్తి మెచ్చినా నువ్వు పార్వతమ్మ నీ భక్తి మెచ్చినానే పార్వతమ్మ నీ భక్తి మెచ్చినానే అయ్యా కాశివుడు సంగమయ్యా సంగమయ్యో అయ్యే లాస్తమైనా లేచినాడే రామా అయ్యా వచ్చినట్టు సంగమం సంగమయ్యో బట్టి వచ్చి నాకేమి ఇస్తున్నావు నాయుడు పార్వతి అబ్బో ఆడేళ్ళతో ఇదే ఎరుపు అందుకే అంటారు ఆడేళ్లకు 3 గుణాలు 6 బుద్ధులు ఉంటాయి ఆడేళ్లకు 3 గుణాలు 6 బుద్ధులు ఉంటాయి ఏగిలి వారంగా ఎండ్రికిచ్చ గుణం ఉంటుంది పగటి పూట పంది గుణం ఉంటుంది నరిదాము నల్లి గుణం ఉంటుంది ఈ ఆడోళ్లకు మీతో వేసేది కష్టం నిన్ను తీసుకుపోయి మహిళా సంఘాలు పెడితే మహిళలన్నీ తీస్తారు ఏ మహిళలు తీసినా గానీ మహిళా సంఘాలు పెడితే నేను మహిళలన్నీ తీస్తారు ఇప్పుడు రావటైతివా రామా పార్వతమ్మ ఇవ్వాలనుకనే నేను నాకు ఏమి ఇస్తాను బతుకు కావాలన్నా భాగ్యం కావాలన్నా వరాలు కావాలన్నా ముఖ్యాలు కావాలన్నా డబ్బు కావాలన్నా ధనం కావాలన్నా నీకు మిద్దెలు కావాలన్నా మెడలు కావాలన్నా బామా అడిగింది లేదనుకుంటే తప్పకుండా ఇస్తానమ్మా పార్వతమ్మ తప్పకుండా ఇస్తానమ్మా పార్వతమ్మ అమ్మా నీకంటే ఎక్కువనే పార్వతమ్మ నాకెవరున్నారమ్మా లోకమాత శంకరంత అటువంటి కనుకమ్మా శంకరంత దూతలేడు పార్వతంత మాత లేకపోయానమ్మా కోరిన కోరికలమ్మా కోరికలమ్మా నేను తప్పకుండా నెరవేర్తావా బామా రామా పార్వతమ్మ పార్వతి పార్వతి పార్వతమ్మ ఏంటి కోరతలేదు బంగారం కోరతలేదు వరహాలు ముఖ్యాలు అటువంటి చెప్పులు రవరంటవులు కోరతలేదు పార్వతి పార్వతి పార్వతమ్మ ఇలా కట్టే అటువంటి వస్త్రం కోరలేదు పెట్టే భూషణం కోరతలేదు పార్వతి పార్వతి పార్వతమ్మ జాగలు పట్నాలు పల్లెలు కోరుకుంటలేదు పార్వతి పార్వతి పార్వతమ్మ దేవసంగమయ్య నేను కోరుకున్న వరకు కొంగులేస్తానన్నావు అమ్మవారు పార్వతమ్మ ఏమి కోరుకుంటున్నది అడుగనూరు మంది ఆడవాళ్ళు సభనూరు మంది మగవాళ్ళు 225 మంది కొడుకుల బిడ్డల కోరింది దేవి పార్వతమ్మ కొడుకుల బిడ్డల కోరింది దేవి పార్వతమ్మ హలో పార్వతమ్మ కోరుకుంది బంగారం కాదు ఎండి కాదు సంసారమే కోరుకుంటుంది చప్పట్లు కొడితే పాపాలు దొరికిపోతాయి చప్పట్లు కొట్టిన వాళ్ళకు సంఘ పాపలు అవుతాయమ్మో రామ రామ మాతాకి నోరు లేదా అమ్మవారు సంగమయ్యా ఎండి కోరలేదు పార్వతో పార్వతమ్మ బంగారం కోరలేదు పార్వతి పార్వతమ్మ 600 మంది ఆడవాళ్ళు 100 మంది మగవాళ్ళు 225 మంది కొడుకుల బిడ్డలను కోరింది దేవి పార్వతి పార్వతమ్మ ఇంతవయ్య గంగవా ఇంతవయ్య గంగవా దేవదంగమయ్య అమ్మవారు పార్వతి దేవి పార్వతి అమ్మవారు పార్వతి దేవి పార్వతమ్మ కొరినా కొరియనా కొంగులయ్యరాలో ఈశ్వర పరమేశ్వర బాబా గంగధర గౌరీలోల భైమ పరనామ నీలకంఠ కొంగులేసిపోవయ్యా బాబా బాబా పార్వతి పార్వతి 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళ కొరకు బామా పార్వతమ్మ మరి అటువంటి కనుక ఈ దేవతలు మనకు కొడుకులు ఉన్నారు ఆడవాళ్ళు మనకు బిడ్డలు ఉన్నారు బామా సృష్టి
పుట్టించింది మనమే ఉన్నాము వీళ్ళకంటే మించిన మనకెవరమ్మో బామా ఈ ప్రపంచం లోపల ఆడివాళ్ళు మనకు బిడ్డలు మగవాళ్ళు కొడుకులున్నారు వీళ్ళంతా అవ్వ వీళ్ళంతా మన పిల్లలు అంటవా ఆడవాళ్ళందరూ మన బిడ్డలు మగవాళ్ళందరూ మన కొడుకులు అక్క పిల్ల అక్కడికి రాదు చెల్ల పిల్ల చేతికి రాదు పరాయి పిల్లకు గాజులు పెడతా పైకము షేటు గాజులు షేటు నాదు ఎడ్డల్లో గుడ్డల్లో తన కడుపుల వండాలే మాడకు సవరంటి కుళ్ళలు కట్టి ముద్దులు పెడితే బుద్ధులు నీరుడయ్యా సంగామో సంగామో పార్వతి పార్వతమ్మో పార్వతమ్మ పార్వతి పార్వతమ్మో పార్వతి కోరుకున్న కోరిక కొంగులు వేస్తున్నావు నేను రాజ్యం కోరినా దేశమా వెండ బంగారమా బట్టలు కోరుతున్నా పెయి నిండా భూషణం కోరుతున్నా ఏమి కోరుకున్నా నాకు 600 మంది ఆడవాళ్ళు 100 మంది మగవాళ్ళు 225 మందిని కోరుకున్నా కానీ 1,00,000 మందిని కోరుకోలే బామా పార్వతమ్మ 100 మంది ఆడవాళ్ళు మాట 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళు నేను ఇస్తున్నా కానీ ఆ పిల్లల కనుక ఎట్ట నువ్వు దాస్తావు నాతోని చెప్పరాదు బామా అయ్యా ఎట్లా పెద్ద చేస్తావు నాతోని చెప్పరాదు బామా ఒక తల్లి 2 పిల్లలు కాదేని కష్టం ఉన్నది ఒక కుక్క 6 పిల్లలు కాదే కష్టం ఉన్నది 10 మంది కనుక 10 పిల్లలు కాదే ఎంతో ఎక్కువ ఉన్నదమ్మా మంది కనుక 10 పిల్లలు కోరుకుంటుంది కుక్క 6 పిల్లలు కోరుకుంటున్నది ఒక మంచి కనుక కౌల పిల్లలు పుడితే చాలాలంటే ఎంతో కష్టతరమవుతున్నది మరి ఒకరు కాదు 2 కాదు 225 మందిని కోరుకున్నావు ఆ పిల్లలు కనుక ఎలా సవరిస్తావు పోషకర్త చేస్తావు బామా బాబు జగన్మాత పార్వతి పార్వతమ్మ అయ్యయ్యో ఇంతమంది పిల్లలను ఎట్లా చదువుకుంటావు ప్రపంచం లోపల 2 పిల్లలే ముద్దు అతిక సంతానం వద్దన్నారు దేవుడు అప్పుడు 2 పిల్లలే ముద్దన్నారు ఇప్పుడు వాళ్ళకి ఒక్కరే అది ఆడగాని మగాని ఒక్కరే అవు సంతానం అంటే ఒక 10 లీటర్లు తీసుకో వెళ్ళనాడు బట్ట నిజం అది దూరం పెట్టాలి అలా తుక్కుని పడుతుంది అలా కింద పెట్టాం రైట్ కింద కూడా పెట్టదు కింద పెట్టి ఇచ్చేస్తే రాదు మరి చిన్నగానే కొట్టమని ఇది వినబడుతుంది వినబడుతుంది మైకు తక్కువనా అయ్యా మైక్ తక్కువ పెట్టిన రవీంద్ర గారు యూత్ కాంగ్రెస్ అయ్యయ్యో అర్చి వల్ల చూసి అంత పడ్డాడు ఒక వల్ల చూసి మరింత పడ్డాడమ్మో అటువంటి దానకర్తలు తయారాదు సూదిని ముళ్ళ కట్టరాదు అర్తివాణి పెట్టి అన్నం ఎడిపోదు చెట్టుకు పోసిన ఉత్కమ ఎడిపోదు మాది నల్లగొండ జిల్లా లేరు మండలం కొలనపాక గ్రామం అమ్మో నల్లగొండ జిల్లా మా ఊరికి లాస్ట్ బార్డర్ కొలనపాక అంటే కోటకొలింగం 101 కుంట సోమన్న గుళ్ళు కోటకొలింగం 101 కుంట సోమన్న రాజస్థానం 50 లక్షల రూపాయలు ఇస్తే 50 లక్షల భాగ్యం కలిగి సదా ఇళ్ళ కరమ కాపాడుగాక రాజస్థాన్ మరి రాకేష్ గారు ఒకరు చూసి మంది పడ్డాడు ఈ ఆటవరి దుర్గామాత పేరు మీద 11 వరములైన దేవదేవత దుర్గమ్మ తల్లి చల్లగా వద్దిలు కాగా అయ్యో అటువంటి భామ పార్వతమ్మ మరి అటువంటి 225 మంది పిల్లలు ఎలా చదువుతావు బామ ఏంటావు నాదో ప్రపంచంలో 2 పిల్లలు అదేది బాబు ఎట్లా 225 మంది కొడుకుల బిడ్డ ఎట్లా లాగుకుంటాం అంటే అయ్యో చల్లడి
అటువంటి పుష్పాలకు కానీ సీతారాలు ఉన్నాయి నాలో ఒక్కొక్క దారకు 7 మందిని ఎత్తి సాదుకుంటారా ఎత్తి సాదుకుంటారా అమ్మవారు పార్వతి చెక్కు మాట్లాడి చెక్కు కాడి సంతానం కోరుకుంటుంది పార్వతమ్మ రామ 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 అది ఎల్ల శాతం అయితే సంతానం ఇయ్యి శాత కాకపోతే నేను ఇయ్యనని వెళ్ళిపో శాత కాదు నాకు శాత కాదు ఇది కొత్త ముచ్చట శాతం అయితే శాత కాదు తెలియకున్నాక శాతం అయితే సంతానం ఇచ్చడం వానికి ఇంత పొరగలు ఎట్లా రాస్తావు గంట పొరగలు సాదుకుంటూ బట్టి నీకేం చెప్తున్నాయి పార్వతి రామా పార్వతమ్మ అవునంటే కాదంటే అవునంటావు చెట్టు మాట్లాడి చెట్టు కాడి పెడుతున్నావు అటువంటి కాకరికాయ గల్లనంటే ములక్కాయకు ముళ్ళని అంటున్నావు నీకు అదే ప్రకారంగా సంతానం ఇస్తే గాని నేను కోరిన వస్తువులు తెచ్చినట్టయితే తప్పకుండా నీకల్లా సంతానం ఓడి వెళ్తా పార్వతమ్మ నేను కోరిన వస్తువులు తెచ్చినట్టయితే నీకు తప్పకుండా సంతానం ఓడి కోరుతా వస్తువులైతే కోరుకోరాదు పార్వతమ్మ అరవది కలిగి ఊరియబట్ట రూపది కప్పబట్టను కవుతాం మనసుకొండ సీతాలం దేవాలే చూడని జలవల్ల దేవాలే వైభవ పురుగు పుట్టని పువ్వునమ్మ వైభమా దేవ సంగమయ్యా సంగమయ్యో ఓ పార్వతమ్మ అయ్యా సెలలేని పత్తిరమ్మ పత్తిరయ్యో ఊపిరి దేవాల బాబు ఓ బాబోయ్ సెలలేని పత్రి అంగ పూజ లింగ పూజ సంకల లింగాలకు సతకోడి పూజ కట్టాలి బాబు పార్వతమ్మ పాద పూజ అంగానంగ పూజ సంకలన లింగాలకు సతకోడి పూజ కట్టాలి అట్లయితే తప్పకుండా నీకు సంతానం ఊడిగడతా లేకపోతే సంతానం ఇవ్వను పత్రి ఫలమేంది నాలో నీళ్ళ బిషాది ఏందయ్యో ఒక్క బిందెడు నీళ్ళు లేకపోతే 7 బిందెల ఉత్సవం తెచ్చి నీ ఎద మీద పోస్తానాను ఒక్క పుట్కడ పువ్వులు కాకపోతే 7 పుట్కలు తెచ్చి నీ ఎద మీద పోస్తానయ్యో నాగరాజా నందీశ్వర చూసివా మీ వదిన ఏమన్నది ఒక్క బిందె కాదు 7 బిందెల నీళ్లు కనుక ఎద మీద వస్తా అంటుంది అది ఎవరి మీద వస్తారా మరి మీద వస్తారు ఒక బిందె ఉత్సవం బట్టి 7 బిందెల నీళ్లు తెచ్చి ఎద తార వస్తానంటే కన్ను పచ్చిన వారి కిందాను జమ కట్టినాము బావా పుట్ట పూలుగా మంచి 7 పుట్టలు తెచ్చి కనుక ఎద మీద వస్తానన్నవమ్మా పచ్చిన వారి కింద తమ కట్టినాము బామా నేను పోదు అని పొలవదాలని కొట్టని ఓడి కొనసాగనివ్వనమ్మా దేవతంగమయ్యా కొట్టలేదు నేను ముట్టుకోలేదు గిట్ల కూడా చెయ్యలేదు చూసాం మొగని కొట్టి మొరకెత్తుకున్న మనిషి ఉన్నట్టు నువ్వు ఒకనాడు ఒక కంచారు తిన్నది లేదు మంచారు వండది లేదు పైలు పోసి పొరిగిల్లు వచ్చినట్టే దేవుడు ఎప్పుడు చూడు చిల్లో ఒకనాడు నిమ్మలగా పార్వతి ఉన్నావే తిన్నావే అని మాత్రం ఎప్పుడు చూడు కయ్య
ఎంతైనా కర్రీ కుక్కనా నీ అందం కింద పడా కర్రీ కుక్కనా నీ మాసిన ఘోరంగా ఒక్క నాన్న నిమ్మలంగా చూసుకున్నావా నన్ను ఒక్క నాన్న నిమ్మలంగా ఇంకేం చేయాలి మంచిగా వాషింగ్ మిషన్ తెచ్చినా టీవీ తెచ్చి పెట్టినా బెడ్ మాత్రం తెచ్చి పెడితే ఎప్పుడు ఇంట్లోనే నల్లు ఉండే ఇంట్లోనే గ్యాస్ పెడితే ఇంట్లోకి వెళ్ళకుంటే నైట్ డ్రెస్ వేసి ఇంకేం కావాలి నీకు ఎప్పుడు ఇదే పరిగెట ఇంకేం కావాలి నీకు చెప్పు స్నానం చేపించడానికి ఉడుకు నీళ్ళ నల్ల సన్నీళ్ళ నల్ల నాదా సంగమో నీ స్థానానికి ఒక్క బిందెలు కాబట్టి 7 బిందెలు తెచ్చి నీకు స్థానం చేపిస్తాను అయ్యో నీ పూజకు ఒక్క గంపెడు పూలు కాబట్టి 7 గంపల పూలు తెచ్చి నీకు పూజ కడతానన్న తండ్రి పర్వతమ్మ నేర్పుతో తీసి మునుగుతో ముచ్చట పెట్టానే పార్వతి ఒక గడియ పూలు నీళ్లు తీసుకురాను ఒక గడియ నీకు పూజ గట్ట ఒక గడియ అయ్యో 7 గడియలు కాకపోతే 3 గడియలు అటుబడిగా ప్రతి విధంలో తీసుకొచ్చి నీ ప్రార్థన చేసి నీ కాళ్ళకు పాద పూజ కడతానయ్యో చేతలకు దిష్టి దేవదార్థి పెట్టు దేవుడు చెదకి దేవుడార్థి పెడితే నాకు పోయినంత దూరం శుభం కలుగుతుంది కానీ ఇక అపశకనం కలగదు ఫోన్ గడియ రాను గడియ ముక్కాన 3 గడియలే రావాలి వస్తుందయ్యా ఒకవేళ ఏమైనా లేట్ అయింది అనుకో ఒక గడియ ముందు గాని ఒక గడియ గింత లేట్ అయినా ఏం చేస్తావు డబల్ లెట్టలు సాప్ అవుతాయి కాదు ముక్కు వస్తే 300లకు వస్తుంది మునుకోవాలి వస్తా చికెన్ వస్తే రాదు ఎంటికలు బుధాలే దాటాయి ఇక శివగల్ల ఇంటికెళ్ళి శివులే దాటాయి మరి ఏం చెప్తాం అయ్యో ఒక మేడారం జాతర పోయినా జంపన్న వాగుల మునుగు మీద మునుగు 4 మునుగులు నేనే ఉరికొచ్చి ఇక అయితే ఈ నెత్తి తీపించుకున్నాక మేడారం జాతర చెప్పుకుంటా అన్నా బామా పార్వతమ్మ ఆటమంటే వారి కూలితో సమీన ఉన్నది తొందరగా ఎల్ల కనుక నేను ఎలా దేవునమ్మా రామ రామ దేవతంగ వయ్యాష్టకంగా చేత తీర్చి దేవనాథి వెళ్తున్నారైనా నా శివుడు తంగము నా దేవతంగమా అగ్గ సెలవులైతేనే తంగం అల్ల ఇచ్చేనా వైరావు పార్వతి ఏమమ్మ పార్వతమ్మ చల్లగవరి నిన్నవే ఓ దేవి పార్వతి ఏందే భువని కాలు మొక్కాలి కానీ నీ కాలు నువ్వే మొక్కుకుంటావు అన్న ఎవరి కాళ్ళు మొక్కినయ్యా నేను ఇప్పుడు నీ కాలే మొక్కుకున్నావా నా ఏం కాళ్ళు తోలు కాళ్ళే మరి నీ ఏం కాళ్ళు ఇవి కూడా తోలు కాళ్ళే మరి ఏ కాళ్ళు అయితే ఏవో కాళ్ళు మొక్కే కాదా నువ్వు పూజింటే ఏం కాదా నువ్వు పూజింటే నేను తిన్నట్టేనా ఏంటి సరే అన్నయ్య సరే ఏంటండి ఒక్క నిమిషం అండి యాక్షన్ చేస్తా రైట్ హరి భారతమ్మ ఇక్కడికి వెళ్ళి ఎటువంటిగా యాక్షన్ ఉంటుంది జలబింద బుధాన పెట్టుకున్నది వీళ్ళకు బయలు బట్టే దేవుడు అరే సోజాలో నాగమణి అడవిలో గ్రామశిలక బయలెల్ల
ఆయనకి అంకిచ్చి పంకిచ్చి మరి అవునంటే కాదని కాదంటే అవునన్నది వెళ్ళిపోతుంది. బామా పార్వతమ్మ పోతే ఓనివా పొలమరి దాటనివ్వా కొట్టంది ఓనివా కొనసాగనివా అన్నాడు. దేవతంగం అయ్యా పక్కన వండిండు చెప్పిన వచ్చిండు 5 ఏళ్ళు వస్తాము తెరవంది పెట్టుకొని దేవతంగం అయ్యా కనుక పోతుంది అవతారం ఎత్తి పార్వతమ్మ కొప్పులుండలేది పార్వతమ్మ కొప్పులా దేవతంగం అయ్యా ఈశ్వరులే పరమేశ్వరుడు లోక రక్షకుడు పార్వతమ్మ కొప్పు లోపల ఎప్పుడైనా మరి ప్రత్యక్షమై ఉండడు. అటువంటి దేవతంగం అయ్యా దంగమా పార్వతమ్మ కొప్పులో కనుకనైనా వచ్చేటుంది అవతారం ఇస్తారా వచ్చేస్తుంది అవతారం ఇచ్చి సారసి సాసిందమ్మ నీకు దండాలమ్మ ఒక్క రోజైనా లేకుంటే ఉండలేనమ్మా రోజంతా పని చేస్తే పైసలు వచ్చనే కంపౌండ్ గురికొచ్చి తలుచుకుంటున్నా అయ్యా రోజంతా పని చేస్తే పైసలు వచ్చనే కంపౌండ్ గురికొచ్చి తలుచుకుంటున్నా ఒకటి 2 సీతలేమో వల్లనంటది జబంత కాలైతే జిమ్ము అంటది జిమ్ము అంటే 10 మందిల జగడం అవుతుంది జగడం అయితే ఒళ్ళంతా సాబైతుంది నిన్ను నమ్మి నాల బ్రతుకు తెల్లారిందే పక్కని సంసారాలు కుళ్ళైపోయే అయ్యాలు ఈ బస్సు ఎడుపోతుందయ్యో గా బస్సు ఎడుపోతుందయ్యా ఈ బస్సు ఎడుపోతుందయ్యో గా బస్సు ఎడుపోతుందయ్యా ఈ బస్సు ఎడుపోతుందయ్యో గా బస్సు ఎడుపోతుందయ్యో ఈ బస్సు ఎడుపోతుందయ్యో మరి గా బస్సు ఎడుపోతుందయ్యా చెప్పండి బాబులు ఇలా బాగానే ఉన్నాయి బస్సులు పోవాలే 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 చెప్పండి బాబులు ఇలా బాగానే ఉన్నాయి బస్సులు చెప్పండి బాబులు ఇలా బాగానే ఉన్నాయి బస్సులు రమ్మని పైరు కళ్ళము పోవాలే చెట్టలో ఉండేది పోతులు కళ్ళకుండా కడకాకులు ఇలా చెట్టలో ఉండేది పోతులు చిన్నోడు పెద్దోడు కొట్లాడుకున్నారు చిన్నోడు పెద్దోడు కొట్లాడుకున్నారు చిన్నోడి లాగంతా చిరిగిపోయిందట అంగంత పలిగిపోయిందట అంగంత పలిగిపోయిందట బావను రమ్మని బట్లాడుతున్నారు పోవాలే 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 చెప్పండి బాబులు ఇలా బాగానే ఉన్నాయి బస్సులు చెప్పండి బాబులు ఇలా బాగానే ఉన్నాయి బస్సులు ఈ బస్సు ఎడుపోతుందయ్యో గా బస్సు ఎడుపోతుందయ్యా ఈ బస్సు ఎడుపోతుందయ్యో మరి గా బస్సు ఎడుపోతుందయ్యా అమ్మవారు పార్వతమ్మ ఇంకా ఊరు బయటికి వచ్చినది పార్వతి పార్వతమ్మ అటువంటిగా చెట్టు పాటు పెట్టి శివుడు సంగమయ్య ముందట అటువంటిగా చెడలేని పత్రి మనసుకొండ శీతాలం తెచ్చి అంగానంగ పూజ లింగ పూజ 11 పాద పూజ కడతారు పోతుందని శివుడు సంగమయ్య పక్కన మట్టి పడమారి 3 ఎత్తు మీద పురిగా పార్వతమ్మ కొప్పులో కూర్చున్నాడు.
తల్లివారు ఉన్నారమ్మా పర్వతమ్మకు మీద మిల్లు కురుస్తున్నది కింద తల్లి కాలుతుంది దాపరెడ్డి ప్రాణం దర్శనం పెడితే అరటాక వలన వారిపోతున్నది పార్వతమ్మ దేవగంగమయ్య పరమేశ్వరుడు కళ్ళ చూసిండు దేవగంగమయ్య కళ్ళనే చూసారా శంకరి కనుక మరి ఒకవేళ పోతే పొయ్యి అంటే బంటు పార్వతి ఒకవేళ నాకు ఊడియా ఉంటుంది ఊపిరి కప్ప ఉంటుంది గౌతమ మనసుకుండలు సీతాలం చేస్తుంది అంగారంగ పూజ లింగ పూజ సంఘాలు ఉన్న లింగాలకు సతకోటి పూజ కడుతుంది పూజ కట్టి నేను సంతానం ఓడిగట్టాలి మరి దేవతంగమయ్య కనుక నేను పోతే ఓని వాళ్ళని అటువంటి ఎల్లల మంత్రాలు ఎల్ల సంజీవ మంత్రం సవరించి తారక మంత్రం కని వెళ్ళదు చిత్తశాతి వరపు వేసి చీమకరుపు వేసి మగప్పుగా వరపు వేసి మండగరుపు వేసిండు పరమేశ్వరుడు మరి 7 రోజుల ఎండ దేవుడు 7 రోజుల ఎండ ఒక్క కడియ గుడిపి వట్టరా 7 రోజుల ఎండ కనుక ఒక్క కడియ లోపల కూడానే కురిపి వచ్చలేమి సంగము అడవి లోపల కనుక నేను కూరగల్ల అడవి లోపల కనుక సల్వడి తుప్పలు వేసిండు పరమేశ్వరుడైనా అయ్యా శివుడు సంగము దేవతంగమయ్యా మీద మిన్న గురిసి కింద దారి కాలుతున్నదమ్మో ఏ చెరువు చూసినా అటువంటి అరిచేతు కుంటడు ఉత్కం లేదు ఏ బాయి చూసినా అరిచేతు కుంటడు ఉత్కం లేదు అడవిలోన పోతుంది దేవి నాయమ్మో అమ్మవారు పార్వతి పార్వతమ్మనేమో ఎర్రాటి ఎండల్లో గుమ్మడి పండోలే పార్వతి ఎండల్లో గుమ్మడి పండోలే ఎక్కరాని కొండలకి దిగరాని కొండ దిగబెట్టవరు దేవుడు అడుగు తీసి అడిగల్లా అడుగు వెళ్తాయేమో పార్వతి అడుగు తీసి అడుగు వేసుకుంటే వచ్చి బుక్కలు వచ్చి ఆ బుక్కలు వచ్చి నవరుసుడు గారు వచ్చారమ్మో ఎర్రాటి ఎండల్లా గుమ్మడి పండోలే 7 పొద్దులు పార్వతమ్మకు అన్నం లేదు ఆధారం లేదు కంటి మీద కొనుకు లేకపోయే పార్వతో ఎకరాని కొండాలే ఎక్కిపోతలేమో పార్వతి ఎకరాని కొండాలే రామ 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 దిగిపోతాయి ఉన్నది దేవి పార్వతమ్మో రామ అరవతి దేవత బట్టలకి దిగరాని కొండలు దిగి అడిగి దారి పెట్టుకొని పోతాయి ఉన్నది పార్వతమో రామ 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 శివుడికి రామనే చిన్న భార్య దేవి చిన్న భార్య గంగమ్మ ఎక్కడ ఉండాలి అది చేతుకుంటాడు ఉత్సవం ఎక్కడ దొరుకును అడిగి దారి వచ్చింది దేవి పార్వతి దేవి అడిగి దారి వచ్చేనే దేవి పార్వతమ్మ దారి వచ్చింది పార్వతి దారి పట్టుకుని రాని వస్తాయి ఉన్నదమ్మ పార్వతమ్మ పార్వతమ్మ కనుక నేను అడవి లోపల కనుక నా చిత్తదాని ఎండల పోయి ఇక నాకు ఈ అటువంటి సంతానం లేకున్నా పర్వాలేదు నేను కైలాసం వస్తాను అన్నప్పుడు అటువంటి కనుక శంకరు ఎప్పుడు చల్లని అటువంటి చల్లగా చేసిన దేవసంగమయ్యా మరి అటువంటి 10 11 100 పోగు నేను మా అటువంటి తోటి ఆరాలు తోటి సముఖ్యం ఉన్నది గంగ తాడికి పోయి జలమునెత్తని గంగ తొవ పట్టినారి గంగ తొవ వచ్చినప్పుడు కనుక దేవసంగమయ్య కళ్ళనే చూసిండురా ఒకవేళ గంగ తాడికి పోయినా అంటే మరి అటువంటి నా చిన్న భార్య గంగదేవి ఉత్కమిస్తుంది ఒకవేళ ఉత్కమించినా అంటే నాకు పూజ గత
నేను సంతానం ఓడిగట్టాలి. నా చిన్న భార్యకు నేను అటువంటి బుద్ధి చెప్తా, జ్ఞానం చెప్తా. జలమని ఇవ్వకుండా చేస్తారన్నాడు. ఆడికెళ్ళి దేవతంగమయ్య బయలునాడే. రామ 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 ఆ దేవతంగమయ్య అయితే సంగం వల్ల బయలుదేరా అడుగులన్నుతున్నాయమ్మా. ఇప్పుడెవరైనా ఎల్లవచ్చారా ఎకరాని కొండరాయమ్మా. ఎత్తిపోతా ఉన్నరాయమ్మా ఎకరాని కొండరాయమ్మా. అలా పోతామన్నారే అయ్యా. 7 గంగలున్నాయి ఒప్పులు వారేదినమ్మా. అయ్యా వైపులాంటి గంగాదేవి అయ్యా నూనెకొండల వంటినమ్మా. అయ్యా నురుపులాంటి గంగానమ్మా. అయ్యా గంగ ఒడ్డుకు దంగ వచ్చేరే. అయ్యా కనగాన గంట వచ్చేనా. అయ్యా బొమ్ము శంకువాడేరు. ఆ శివుడి దంగమయ్యా అటువంటి గంగ ఒడ్డుకొచ్చి గనగన గనగన గన గంట కొట్టి బొమ్మ శంకువాడు పరమేశ్వరుడు ఈశ్వరుడు లోకరక్షకుడు. బాబా ముందాడు ముందు వచ్చుడు గంగకారికి వచ్చుడు సంగమో. శంకు పట్టిండు గనగన గన గంట నా దంబే. మళ్ళీ బయట బిడ్డ మాయలాడి గంగ వెస్తవాడి బిడ్డ వేదం లేని గంగ నూనె బట్టి నూసరాది గంగ తేలిపుటలు బట్టి తెప్పరాది గంగ హయ్యలు కోసడి కాంత గంగమ్మ వరెలు కోసాడు వనిత గంగమ్మ. గంగా సల్లందే గాని గట్లన్నీ తెగగోస్తదు. గంగ భవాని 20 చెమ్మ 20 చేత గావు పిల్ల నోట పట్టుకొని బండి కమ్మలా ముక్కు పోగు పెట్టుకొని గంగ భవాని ఎప్పుడు చూసిన 12 ఏళ్ళ యమనాసిరి కాబట్టి ఈ అవతారంతో పోతే వర్షులోళ్ళు కొంతమంది ఊరలోళ్ళు కొంతమంది పద్దుపత్రులు వేసి ఎంతో మంది నాతో మునిగిపోతారు కానీ ఇవాళ గంగని గనగన గనగన గంట కొట్టోడు ఇప్పుడు ఒక్కడే వచ్చాడని బయటికి వెళ్ళి చూస్తున్నాము. హరిగంగమ్మ హస్తం తీసుకొని స్థిరమంది పెట్టుకొని పట్టిమంటి పట్టమారి 60 ఏళ్ళ రుద్రాలు వేషం కట్టుకొని మొగలో ఎంపలి ఎనుకో ఎంపలి కట్టుకున్నది. ఊతగోల కర్ర చేత పట్టుకొని సొరుగుతాది గంగమ్మ సొక్కుతాది గంగమ్మ సొరుగుతాది గంగమ్మ సొక్కుతాది గంగమ్మ సొరుగుతాది గంగమ్మ సొక్కుతాది గంగమ్మ సొరుగుతాది గంగమ్మ సొక్కుతాది గంగమ్మ. ఏడిగడ్డలెక్కే ఏడిగడ్డలెక్కిన దీవగడ్డని దీవగడ్డని ఎవరు ఉండవు ఎంతో మంది మునిపోతారు. గంగి గంగన్ ఒక్కరే ఏ ఊరు ఏ పట్టణం అయ్యా 60 ఏళ్ళ ముసలమ్మని ఇప్పుడు పెద్దంతా ఊసిపోయి సమరసాగు రుచి దక్కిస్తుంది. 60 ఏళ్ళ ముసలి పాడు వచ్చి ఏమో గంగి గంగన్ మొత్తం పాడు వస్త్రం ఈ ఊరు ఎక్కడి ఈ పట్టణ అదుగు గలపి నువ్వు దేవదయ్యా ముసలిదాన్న నీకు వాతల కదరు వాతల ఎనుకో ఎప్పటి ముందల ఎప్పటి వేసుకొని అన్న శివుడు సంగము దేవదయ్యా అర్థమైన మంటారు మండుతున్నదేది ముసలి కళ్ళ కౌర మతాలు మస్తు వచ్చి ఎనుక ఎప్పటి ముందల ఎప్పటి వేసుకొని గంజా గంజ అంటే నేనేమి చేస్తున్నావో దేవుడు సంగమయ్యో యువతివే ముసలిదాన్న వర్షం నీకెట్లా చేతులు వచ్చినాయి 60 ఏళ్ళ ముసలిదాన్ని వరిస్తాను నీకెట్లా రేఖలు వచ్చినాయి నీ ఊరు ఎక్కడ ముసలిదాన్న యువతివే నువ్వు అర్జుకూదా పెట్టి పిడప
దేవుడు వాగిపోయినట్టు పోతలేదు ఇంకా ముసలిదానం వచ్చే ముసలిదానం ఎవరిని నీకు కనబడతలేదా? అయ్యయ్యో దంగవా అయ్యయ్యో దంగవా చేతి ముఖం అటువంటిగా ముఖం ఆచరణ చేసుకున్నావా? చేసుకున్నా చేసిన దొడ్డు దొడ్డు కొర్రవట్లు వండి పెట్టిన నువ్వు వస్తావని కడుక్కున్నా. ఎట్లా కలిగినవయ్యా? అవే నీళ్ళు గంగలై కూడా మంచి నీళ్ళే. ఈ నోట్లు ఏంటి? గోరింగులై నీళ్ళే. నల్లలో వచ్చేటివి నల్లలో నీళ్ళే. ట్యాంకులో వచ్చేటివి ట్యాంకులమని మంచి నీళ్ళే. అది తాగుతాం కదా మనం. తాగుతాం. నీళ్ళకి వచ్చేదండి ఇవి నీళ్ళు కావా? అబ్బా ఇగో ఉంచుతే ఉన్నారంటే ఉత్సవత్రం మూత్రం అంటే అన్ని నీళ్ళు. దరిద్ర పని నువ్వు దరిద్ర పని చేస్తే ఇప్పటో అసలు నువ్వు బామా గంగమ్మ దేవ సంగమయ్యా ఏడు పొద్దుల ఏడు మా ప్రాయం ఎక్కడ పోతే ఇళ్ళము దేవుడు తమలపాకు ఎంత ఉంటది? అరిచే వెలుపుంటది. దాని తొడిమి ఎంత ఉంటది? లవంగం మొక్క ఎంత ఉంటది? గంటా పని కలిగి వచ్చిన గంగా గంగమ్మ అలనాడి ఎండికొండ కైలాస మంది కనుక సభలో మరి అటువంటి పుత్రక యాగవ్యంగా పుండరీక యాగవ్యంగా కనుక విశ్వామిత్రుడు కనుక నేను ఎవరి భార్య సత్యనురాలు ఎవరి భార్య మరి అటువంటి కనుక గుణవంతురాలన్నాడు. మరి పరీక్ష కనుక వశిష్ఠ మాముని నన్నే చేయమన్నాడు. నేను కనుకనైనా కాదవని పంచాయతీ మీ అక్క పార్వతమ్మ వచ్చిన మీ అక్క దానికి నేను వచ్చినప్పుడు అలనాడు కనుక నన్ను గుర్తు చేసి నా పూజ చేసింది. పాద పూజ అంగ పూజ కట్టింది. అంగ పూజ కట్టి ఇప్పుడు ఎవరి సంతానానికి వస్తుందా? మరి అటువంటి కనుక ఉడేవుటను ఊపిరి కబోటును కలుగుతాం మనసు కొండల సీతాలను తెమ్మన్నాం. అటువంటి కనుక నా అంగ పూజ లింగ పూజ కడితే నేను సంతానం ఓడి కట్టనని చెప్పిన అంతలో నాకన్నా సంతానం లేదు. అక్కకి ఇచ్చిన సంతానం బాగుంటది. అక్కడికి నీళ్ళు ఇచ్చా గౌరమ్మకు నీళ్ళు ఇస్తా నీకు పూజ కడతాను సంతానం కోరుకుంటది. పార్వతి నీకు బుద్ధి లేదా? ఎందుకు హస్యమందో సిగ్గు లేదా? అలా నాడేమన్నా నిన్ను ఏమని నీసుదానా ఓ కౌసుదానా? మరి అటువంటి కనుక చిక్కబట్టి మూడు ముచ్చి దింపులల్లా చిక్కబట్టి గిప్పి ముచ్చి దింపులల్లా గుద్దలే మర్చిపోయి నావే ఎక్కడ పడ్డా సాగుతువే ఎక్కడ పడ్డా సాగుతువే? నువ్వు గంగలు ఉంటవే, నువ్వు నీసిపోయిన బిడ్డవే, నీలాడికన్నవే ఏమడ్డ దానికే నా మొగనికి గంగమని చూసుకొని వచ్చిన అదే బుర్రి పిల్లలు బుడ్డ పోసాడు అని నీ దగ్గరికి వచ్చి సొంతల వాళ్ళని పెట్టుకోలే. ఆ మాటలు ఇంకా మర్చిపోయినావా? వాళ్ళు ఆ రోజులు గట్టే ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం 4 అవుతుంది కదా, సంవత్సరం 4 అవుతుంది. రోడ్డు పైన ఉన్నవాళ్ళు లారీ డ్రైవర్ అన్నా వెళ్ళాలండి జామ్ అవుతుంది. రోడ్డు పంట కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇసుంతో కూర్చోవాలండి. మరీ రోడ్డు మీద కూర్చుంటే వాహనాలకు ఇబ్బంది కలుగుతాయా? లారీ వాళ్ళకు కానీ ఎవరికి డిస్టర్బ్ చేయదు. పైసలు 101 పైసలు అక్క తర్వాత ఇస్తా. కూర్చొని రాని ముసలి రోడ్డు మీద కూర్చొని 16 ఏళ్ళు ఇక్కడ పక్క కూర్చోరి, 70 ఏళ్ళు రోడ్డు మీద కూర్చోరు. ఏం కాదు.
హలో ఇదే వస్తుంది. రాజకీయ నాయకులందరూ మీరు కాబోయే రాజకీయ నాయకులు యువకులు జర పక్కన ఉండాలి. ముసలలో దూరం ఉన్నాయి కాదు కానీ మీరు యువకులు రేపు తెలంగాణ గురించి పోరాటం చేసేవాళ్ళు అని వదిలిపెట్టద్దు. శ్రీరామపతి అయిన సీతనెత్తుకపోయి దశకంఠుడే నాన్ను ధరణియలే కుంతి కుమారుల దూషించిన తల్లి గంధారి నాన్ను కనతకెక్కే వంటి వారికి ఎమెరిక ముంజేది కడియాలు మరి వాళ్ళకి ఎమెరిక వెనుక పండు పంట కోరలకి ఎమెరిక ఈ బల పురుషుడు అనంతరలు పోయిన చిలుక పొట్టు తల్లికి ఎమెరిక ఈ పొట్టు బాధలను 10 మంది పిల్లల గెలున పడిత సిలువరి ఎక్కువైనందున ఎట్టి బంగారం చేత పరిచే సాధువులు కొందరు సన్యాసులయ్యేరు వేషులకు నంబు తుట్టి గలిగే ఈనాటి వాళ్లకు తల్లి దయ్యమాయే బెల్లము బెల్లమాయే రామరామ అరుణాగిరి అయ్యో మల్లికార్జులో నమ్మినమయ్యా నిత్యము నీటి భజన మరవాలేమో అటువంటి మాట రామ శబ్దమాయనే రామ 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 అమ్మవారు అటువంటి గంగ భవాని స్వామి సంగమయ్య హలో దూరం ఉండాలి మరి నువ్వే దగ్గర పోతున్నావు స్లో పెడు తమ్మి తమ్మి ఏమని అయ్యయ్యో అమ్మవారు గంగదేవి గంగమ్మ మల్లె పోయిన బిడ్డ మాయలాడి గంగ అయ్యా మల్లె పోయిన బిడ్డ మాయలాడి గంగ ఎక్కవాలి బిడ్డరో గంగమ్మ గంగమ్మ గంగదేవి గంగమ్మ దేవులేని గంగదేవి గంగమ్మ నన్ను అటువంటి కళ్యాణం ఆడినంత కైలాసం తీసుకపోతే పర్వతం ఏమన్నది కైలాసం అంత నీ సువాసన కౌ సువాసన మాకు అటువంటి 17 పూజలు మామిడి పూజలు గౌరీ పూజ గణపతి పూజ అని మా ఇంత నీ సువాసన పడుతుందని అయితే అన్ని ఇక్కడికి బంద్ చేసి ఆ 5 పెట్టు అంతే 5 ఒకటే ఇది బంద్ చేయి బాబు ఇవి ఉన్నాయి బాక్సులు ఈ బాక్సులు బంద్ చేసి బాక్సులు ఒకటే పెట్టు లేకుంటే ఆ డబ్బులు వచ్చే వరకు రీసౌండ్ వస్తుంది ఒకటే పెట్టు ఆ 5 ఒకటి ఉండదు నీకు అంతే అట్లా ఇది బంద్ చేయి 5 ఒకటి పెట్టు అర్థమైనా రైట్ వచ్చింది స్వామి ఇప్పుడు పార్వతమ్మకు నీళ్ళు ఇవ్వద్దంటివా అసలే వద్దు దాని కనుకనైనా వంచకర్తన చేయాలి 10 మంది లోపల నన్ను పంచదాన్ని వేసింది ఇవాళ కనుక 225 మంది సంతానం ఓడి కట్టాలంటే నా వల్ల కాదు నా తరము కాదు ఆనాడు నన్ను కట్టుబడి కోపంతో దెబ్బలు కొట్టెళ్ళి దెబ్బలు కొట్టిందే కాక బుట్ట వరకల మీద ఓ బుట్టల సవిత అన్నది రొయ్యల మీద ఓ రోజు సవిత అన్నది ఆనాడు మాటలు ఇప్పటికీ రొమ్మల కలుపుకుంటున్నాయి ఆ మాట గుర్తు వస్తలేవా ఇప్పుడు నువ్వు మంచోని అయ్యా నువ్వు మంచోని గుర్తు చేసినావు అన్నం పెట్టినావా గంగ భవాని సత్యాలు సముద్రాలు సంకల పెట్టుకొని శివుని కొప్పులో కూర్చున్నది దేవి గంగమ్మ కొప్పులా దేవి గంగదేవి కొప్పులోనే కూర్చొని దేవి గంగదేవి ఇక్కడ అటువంటి గంగ భవాని కొప్పులో కూర్చొని పార్వతమ్మ ఎకరాని కొండలెక్కింది పార్వతీ
దేవి నాయమ్మ చెరువు కట్టలెక్కింది దేవి నాయమ్మో చెరువు కట్టలెక్కింది దేవి నాయమ్మ కట్టలెక్కింది చెరవరకెల్లా సాటికి సౌతి నేరుతోటి ఆరాలు గంగ భవాని లేకపోయాను రామ 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 ఏడెళ్ళ ఒకటి రాని రోజు